ఓం సాయిరామ్. నెలమూరు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ సాయినాథుని ఆలయంలో పుష్కర మహోత్సవాన్ని పురస్కరించుకుని ఆ సాయినాథునికి 108 కలశాలతో అత్యంత వైభవోపేతంగా ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇంకా ఇదైతే ఈ గ్రామంలో ఉన్న పాఠశాల. ఇక్కడ ఈ సంవత్సరం నుంచి అయితే 10వ తరగతి కూడా ప్రారంభించడం జరిగింది. అలాగే బోళ్ళ సత్యనారాయణ గారు ఆలయ వ్యవస్థాపకులు. ఆయన లేకపోతే ఇక్కడ ఇంత వైభవంగా ఈ పుష్కర మహోత్సవం అయితే జరిగేదే కాదు. ఆయన ఆధ్వర్యంలో ఈ కలశ పూజ, ఇంకా సాయినాథునికి అత్యంత వైభవోపేతంగా అభిషేకాలు అవన్నీ కూడా నిర్వహిస్తున్నారు. ఇంకా ఇక్కడ ఏంటంటే మహిళలందరూ కూడా ఆలయం వద్దకు చేరుకుని అత్యంత భక్తి శ్రద్ధలతో అయితే పూజా కార్యక్రమాలు, ఇంకా సాయినాథునికి కుంకుమ పూజ అవన్నీ కూడా నిర్వహిస్తున్నారు. అలాగే కలశ ఉత్సవం అని చెప్పాను కదా, 108 కలశాలతో గ్రామస్తులందరూ కూడా ఒక చోటకు చేరుకుని కలశాలన్నీ తీసుకుని ఊరేగింపుగా గ్రామం అంతా కూడా తిరగడం, అదంతా కూడా మీరు ఇంతకుముందు వీడియోలో చూశారు. ఇక్కడ చుట్టుపక్కలంతా కూడా పచ్చని వరి చేలు, కొబ్బరి చెట్ల మధ్య ప్రశాంత వాతావరణంలో ఈ ఆలయం నెలకొని ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ గురు పౌర్ణమి వేడుకలు, అలాగే సాయినాథునికి దసరా, విజయదశమి రోజున జరిగే సాయినాథునికి అనేక రకాల పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తారు. ఇంకా సాయినాథునికి ప్రతి సంవత్సరం జరిగే వార్షికోత్సవ మహోత్సవాలు కూడా ఈ ఆలయంలో అత్యంత ఘనంగా నిర్వహించడం మరో విశేషం. ఎందుకంటే ఈ సాయినాథుని విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించడం కూడా ఒక విశేషం అని చెప్పాలి. గ్రామస్తులందరూ అని కాకుండా ఎక్కడో హైదరాబాద్ నుంచి అయితే ఇక్కడ ఈ విగ్రహాన్ని దాతలు ఇవ్వడం జరిగింది. అదే ఇక్కడ సాయినాథుని మహిమ అని బోళ సత్యనారాయణ గారు చెప్తూ ఉంటారు. ఆయన ఆధ్వర్యంలో ఆ దంపతులు ఇద్దరు కూడా ఇక్కడ ఈ అభిషేకాలు అవి అన్నీ నిర్వహిస్తూ ఉంటారు. ఇంకొక విశేషం ఏంటంటే ఆయన ఇంతకుముందు ఇక్కడ పక్కనే ఉన్న ఆ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా చేయడం. ఆయన గ్రామం ఇది కాకపోయినప్పటికీ కూడా ఆ సాయినాథుని సేవ కోసం ఆయన ఇక్కడ వచ్చి స్వస్థలంగా ఏర్పాటు చేసుకోవడం కూడా ఈ గ్రామస్తులు చేసుకున్న అదృష్టం అని చెప్పాలి. అలాంటి మహానుభావులు ఇంకా ఉండడం వల్లే ఇలాంటి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పాలి. ఇక్కడ చేస్తున్నానండి.